ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి వశిష్ఠ గౌతమి అంటే చాలా రోజులు ఇద్దరు రెండు గోదావరికే బాధ్యత అనుకునేవారు. ఎందుకంటే గోదావరి అని పేరు వచ్చింది కాబట్టి. గోదావరి అని పేరు వచ్చినా ఇది టోటల్ ఆంధ్ర పిరమిడ్. ఇది అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఏమిటంటే ఫస్ట్ 2002లో రవీంద్ర భారతిలో పత్రిసారి మీటింగ్ పెట్టి మనకు ఆఫీస్ కావాలి అంటే బెంగళూరు పిరమిడ్ వచ్చింది. ఆ బెంగళూరు పిరమిడ్ వచ్చాక పత్రిసారి ఆశయం అనుకుంటూ అందరం కలిపి పిరమిడ్ కట్టేశాం. కట్టాక కర్ణాటక ఏమందంటే ఇది మాది అంది. అనగానే మాకేం లేదా అంటే పత్రిసారి ఏమన్నారు, కర్తాల్లో కట్టుకుందాంలే, అప్పుడు 2 రాష్ట్రాలు కలిపి ఉండేవి, మన తెలుగు వాళ్ళ పిరమిడ్ కట్టుకుందాంలే అన్నారు. సరే కట్టేశాం. తెలంగాణ విడిపోయింది, ఇది మాది అయిపోయింది. ఇంకా ఆంధ్రాకి పిరమిడ్ ఏది? ఆంధ్ర ఏమో అన్నపూర్ణ, ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తుంది. యజ్ఞాలకి ఇస్తుంది, గోళ్ళకి ఇస్తుంది, మేళ్ళకి ఇస్తుంది, పిరమిడ్లకి ఇస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ గోదావరి వాళ్ళది కాదండి, టోటల్ ఆంధ్రాది. అది ఎప్పటికైనా గుర్తుంచుకోండి, టోటల్ ఆంధ్రాది. ఆంధ్ర మెగా పిరమిడ్ అది. అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అన్ని పిరమిడ్లకి నీళ్ళకర ఉండొచ్చు, కానీ వశిష్ఠ గౌతమిలో నీళ్ళకర ఉండదు. చూడండి, ప్రకృతి తల్లి ఎంత కాపాడుతుందో మనని. మనం అన్నీ ఇచ్చేసాం కదా, మనం నీళ్లు కొనుక్కోక్కల్లా. ఎంత బాగా ఎన్ని బట్టలు ఉతకండి, ఎన్ని స్నానాలు చేయండి. పత్రికారు చాలా తెలివైన వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు గెట్టోళ్ళు కాబట్టి వేసంకాలం ఉగాదికి మనకి ఇచ్చారు, మీ సత్తా నేను చూస్తానని. చూస్తే మీరు 4 సార్లు స్నానం చేయండి, గోదావరి రెడీ. ఎన్ని బట్టలు ఉతకండి, గోదావరి రెడీ. ఎన్ని మంచినీళ్ళు తాగండి, రెడీ. అన్నిటికీ రెడీ. మరి ఈ రెడీ అయిన పిరమిడ్ రెడీ అవ్వట్లా. ఎందుకు? ఇది ఇవ్వట్లేదు. అందరూ ఏమంటున్నారు, అన్నిటికీ ఇచ్చేసామంటున్నారు. అన్నిటికీ ఇచ్చినా కుదరదు. ఆంధ్రాలో మనం కట్టుకోకపోతే మనకే ఇన్సల్ట్ కదా. అవి అయిపోయి ఉంటే ఎవరిచ్చారు? అందరూ ఇచ్చారు. ఎవరు ఇవ్వకల్లా మనమే కట్టేస్తాం. అన్నిటికీ పత్రిసారి చైర్మన్, ఇప్పుడు అమ్మ చైర్మన్. తండ్రి ఏం చేశాడంటే అమ్మకు బాధ్యత ఇచ్చాడు, మనని అమ్మకు చెప్పాడు. మరి అమ్మ కోరిక కూడా తీర్చాలి కదా. తీర్చాలా వద్దా? కడదామా వద్దా? రేపు యజ్ఞంలోగా కట్టి చూపించాలి మనం. ఒట్టి మాటలు కాదో గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు. తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. తలుచుకుంటాం, సాధిస్తాం, అమ్మ కోరిక తీరుస్తాం. అవునా? తీరుస్తామా? పిల్లలకి తండ్రి కంటే అమ్మ ఇష్టం. ఇది అమ్మ చైర్మన్. ఇప్పుడు దానికి మనం కట్టాలి. ఓకేనా? కడదామా? పూర్తి చేసేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి వాళ్ళు కూడా ఇది నా బాధ్యత, ఈ పిరమిడ్ పూర్తి చేయవలసింది నా బాధ్యతని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇది వీళ్ళు ఇది వాళ్ళకి పోస్ట్ ఉంది. ఆ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా మనం డబ్బిస్తేనే కట్టగలరు. వాళ్ళకి పోస్ట్ ఇచ్చాం కదా అని వాళ్ళు కట్టేమంటే కట్టలేరు. అది పద్ధతి కాదు. ఎవరో ఒకళ్ళు నాయకులు ఉండాలి, క్లాస్ రూమ్లో లీడర్లాగా. పత్రిసారి ఒకసారి 2002-03లో నేను ఎప్పుడు సార్తో బాగా మాట్లాడతాను, ఒక తండ్రితో మాట్లాడినట్టు. ఒకరోజు పడుకున్నారు, పొద్దున్నే లేచాక సార్ నిద్ర బాగా పట్టిందా అని అడిగారు. అడిగితే నేను నిద్రపోతే కదా అన్నారు. సార్ శక్తి మీకు తెలియాలని ఈ అనుభవం చెప్తున్నాను. ఏంటి సార్ మీరు నిద్రపోవడం ఏంటి? పగలంతా ఊళ్ళు తిరిగి వచ్చారు కదా, మరి నిద్ర పట్టలేదా అని అడిగాను. లేదు మేడం, నేను ఎప్పుడు పడుకోను, ఎందుకంటే పగలంతా ఈ భూమి మీద వర్క్ చేస్తాను, రాత్రుళ్ళు నేను పైలోకాల వర్క్, అక్కడ ఏదైతే ఒప్పుకొని వస్తానో ఆ వర్క్ భూమి మీద జరగాలి. ఇప్పుడు నేను మీకు ఒక వర్క్ ఇచ్చాను, నేను చెయ్యమని పలానా ఓడికని నేను చెప్తాను. వాడు చేశాడా, వాడు అదృష్టవంతుడు.
ఎందుకంటే పై లోకాల్లో నేను ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ఓకే అయిపోయింది. మరి వాళ్ళకి ఎవరి సమర్థలో వాళ్ళ చేతిలో పెడితే, అమ్మో పత్రి గారు నాకు ఎంత పని పెట్టేశారో, నేనే చేస్తున్నానని అనుకుంటే, లేదా నేను చెయ్యలేను అనుకుంటే, ఆ వర్క్ ఎప్పటికీ ఆగదు. వాడి చేతిలోంచి లాక్కుని ప్రకృతి ఇంకోటికి ఇచ్చేస్తుంది. చేశారా వాడు అదృష్టవంతుడు, వాడు డైరెక్ట్గా సత్యలోకానికి వెళ్తాడు. చెయ్యకపోయినా పని ఆగదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ వశిష్ఠ గౌతమ్ పని మన చేతుల్లో ఉంటే మంచిదే, మనం చేయగలిగితే. మనం చేయలేము, ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే అది ఆగదు. ఇంకొక డబ్బు ఇచ్చి ఆ పుణ్యం ఆడు కొట్టేస్తాడు. ఆ పుణ్యం వాడికి ఇద్దామా, మనమే పొందుదామా? సత్యలోకానికి వాడికి చోటిద్దామా, ఆడికంటే ముందు మనం వెళ్దామా? డబ్బులో పోటీ కాదు, ఇవ్వడంలో పోటీ రావాలి. ఇవ్వడంలో పోటీ రావాలి. అది మనలో ఉంటే ప్రతి ఒక్కరికి వశిష్ఠ గౌతమి అవ్వడం పెద్ద కష్టమేమీ కాదండి. ప్రతి ఒక్కళ్ళు నేను పొందాలి అనే మాట కాకుండా అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచన ఉంటే ఆ వశిష్ఠ గౌతమి తొందరలోనే పూర్తవుతుంది. మరి అమ్మ కలలు నిజమవుతాయి, గురువు కలలు నిజమవుతాయి. సారు ఏమీ అడగల, నాకు గోదావరి ఒడ్డున ఒక పిరమిడ్ కావాలి, అది ట్రైన్లో కనబడాలి అన్నారు. తప్పకుండా సార్ అన్నాం, మొదలెట్టాం. మరి అవ్వాల్సిన టైంకి అవుతుంది, కానీ రేపు యజ్ఞంలోగా మనం పూర్తి చెయ్యాలి అని ఒక ఆలోచన మనకుంటే తప్పకుండా యజ్ఞంలోగా దాన్ని మనం పూర్తి చేయగలం. మరి నేను ఎవరి వంతు వాళ్ళు, కొందరు వాక్కు దానం ఇస్తారు, కొందరు డబ్బు దానం ఇస్తారు, కొందరు శక్తి దానం ఇస్తారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అక్కడ సహాయ సహకారాలు అందించాలి. మరి అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మేడం గారికి, అమ్మకి మరీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.